ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మన అధ్యక్ష విధిలో పర్యటిస్తా ఉన్నాం. ఇక్కడ ఒక పైపు రోడ్డు మీదకి రావడం వల్ల దాన్ని తట్టుకుని అందరూ పడుతున్నారని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది స్థానికులు. దాన్ని వెంటనే మన స్థానిక మున్సిపల్ సిబ్బంది స్థానిక నాయకులతో కలిసి ఆ పైపుని ఇప్పుడే పూడ్చడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సమస్య క్లియర్ చేసాం. మన అధికారులతో మాట్లాడి మన స్థానిక నాయకులతో మాట్లాడి మన నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లి ఈ ప్యాచ్ కూడా తొందరలో వేయిస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. నారాయణ సార్ ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి వార్డులో తిరుగుతూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా వెంటనే మన స్థానిక నాయకులు, మన పార్టీ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షుడు ఏడుకొండల గారి సహకారంతో అన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే మేము దాన్ని వెంటనే పరిష్కరించడానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాం. ఈ నెల్లూరు నగర ప్రజలకు కానీ మన 44 వార్డు ప్రజలకు కానీ ముఖ్యంగా ఒక చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వీటిని చూసి కొంతమంది ఓదవలేక ఎక్కడ లేని అభాండాలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రతిపక్ష నాయకుల్ని, మీరు మీ సొంత నిధులతో ఒక్క పనిని చేయించారా? మీరు చేయించగలరా? మన నారాయణ సార్ గారు ఆయన సొంత నిధులు వెచ్చిచ్చి ఆయనకున్న పరిచయాలతో కోట్ల రూపాయలు నెల్లూరు నగరాన్ని తెప్పించి మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది ఆల్రెడీ. అయినా కూడా మున్సిపాలిటీలో ₹1 ఖర్చు పెట్టకుండా స్కూళ్ళు కానీ, ఈ యొక్క చెట్లు కానీ, ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ కార్యకర్తలకి ఏ నాయకులు చేయని విధంగా కార్యకర్తల కోసం ఒక నిధి ఏర్పాటు చేసి సంవత్సరానికి 2 కోట్లు చొప్పున ఈ 5 సంవత్సరాలకు ₹10 కోట్ల కార్యకర్తల కోసం ఖర్చు పెడుతున్న నాయకుడు మన పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధి కానీ తట్టుకోలేక ఈ ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఏ విధంగా గంజాయి దొరుకుతుంది? నెల్లూరు నగరంలో ఏ విధంగా రౌడీజం ఉండింది? నెల్లూరు నగరంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేశారా మీరు? ఒక్క అభివృద్ధి ఏమీ లే. మన నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక ఎక్కడ నారాయణ సార్కి మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి ఈ బాధతో, కడుపు మంటతో నారాయణ సార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ